హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ అమ్మవారు అసలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎన్ని సంవత్సరాలు చేసుకున్న వ్రతం వేరండి, ఈ సంవత్సరం చేసుకున్న వ్రతం వేరనమాట. నా ముగ్గురు కూతురులతో, నా ముగ్గురు లక్ష్మీదేవులతో అయితే నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను, ముగ్గురు పిల్లలతో. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఆ ప్రెగ్నెన్సీతో అనమాట, నెలలు నిండిపోయి అప్పుడు కొంచెం అవ్వలేదనమాట. అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మవారిని అయితే మంచిగా ఇలా డెకరేషన్ అయితే చేశానండి. ఏదో నాకు వచ్చినంతలో సింపుల్గా చాలా నీట్గా చేశాను. ఏమేమి ప్రిపేర్ చేశాను అనుకుంటున్నారా? బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, ప్రసాదం అనమాట. ఇవైతే అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి నేను ఈ 5 రకాలు అయితే ప్రిపేర్ చేశానండి. అండ్ పచ్చి శనగలు కూడా పూజకి అయితే మంచిగా స్టార్ట్ చేసాము. నేను రెడీ అయ్యి నా ముగ్గురు పాపల్ని రెడీ చేసి, అమ్మవారిని రెడీ చేసి, చక్కగా పిండి వంటలన్నీ రెడీ చేసి అయితే మంచిగా అయితే రెడీ అయ్యి పూజలో కూర్చున్నామండి. ఇంచుకే యాక్చువల్లీ ఏంటి అంటే కనుక నేను పూజలో ఉన్నప్పుడైతే ఏ వీడియో తీయలేదండి. ఇది వ్రతం అయిపోయాక అనమాట. వ్రతంలో ఉన్నప్పుడు మా వారు ఇటువంటి వీడియోస్ తీయరనమాట. తీయొద్దని చెప్తారు. మా వారికి అయితే ఇష్టం ఉండు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి కానీ ఏంటి వీడియోస్ అని చెప్పేసి అసలు తీయనివ్వరనమాట. ఇది అయితే పూజ అయిపోయాకైతే పిల్లలు కూర్చోబెట్టి అయితే నేను ఈ వీడియో తీస్తున్నానండి. మా పాపను దండం పెట్టుకోరా అంటే చూసారా స్మైల్స్ వస్తుంది మా పెద్దమ్మాయి. ఇదండి పూజలో అయితే ఇలా కూర్చొని ఇలా అయితే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసాము. పూజ అయిపోయాకైతే మా వారితో మంచిగా ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవాళ ఇంకో స్పెషల్ కూడా ఉంది గైస్, అదేంటో వీడియో కంటిన్యూగా చూడండి, చెప్తాను. ఇది మా పెద్ద పాప అనమాట, మంచిగా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటుంది. మా పెద్దమ్మాయి చాలా బుద్ధిమంతురాలండి, నిజంగా అమాయకురాలది. ఇదండి మా చిన్నపిల్లలతో పోల్చుకుంటే మా పెద్దమ్మాయి చాలా అమాయకురాలు అనమాట. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయ్యింది. పూజ కంప్లీట్ అయ్యాక వాయినాలు ఇద్దామని చెప్పేసి, తాంబూలం ఇద్దామని చెప్పేసి అయితే పిల్లలిద్దరికి ముగ్గురికి కూడా కాలికి, మా లక్ష్మీదేవులకి ముగ్గురికి కాలు పసుపు రాసి మొదట తాంబూలం అయితే మా పిల్లలకి ఇచ్చానండి. తాంబూలం పిల్లలకి ఇచ్చాక అమ్మకి అండ్ ఇంకా ముత్తైదులను పిలిచాను, వాళ్ళకు కూడా అయితే తాంబూలం అయితే ఇచ్చాను చక్కగా పసుపు రాసి. చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ ఇంకో స్పెషల్ అండి, ఇంకో స్పెషల్ కూడా ఉందన్నమాట. అది వీడియో ఎండింగ్లో అయితే చెప్దాం అనుకుంటున్నాను గైస్. వీడియో ఎండింగ్లో అయితేనే చూస్తే తెలుస్తుంది కదా, మీరు ఎండింగ్ వరకు చూడండి, తెలుస్తుంది ఏంటో స్పెషల్ ఇవ్వాలని చెప్పేసి. పిల్లలకైతే చక్కగా ఇలా పసుపు అయితే రాసేసానండి. పాపం నిజంగా చాలా గ్రేట్ అండి. మా పిల్లలు ఎంత బాగా ఉంటారు అనుకుంటున్నారు. అసలు కొంచెం చిరాకు వచ్చినప్పుడు అలా ఏడుస్తే చాలా బాగా దాన్ని ఏంటి అంటారు, మంచిగా నాకు సహకరిస్తారనమాట చక్కగా పిల్లలిద్దరు ముగ్గురు కూడా. ఇవాళ అయితే పాపం తెల్లవారుజామున లేచారండి పాపం మాతోడే. కానీ పనులు తప్పవు కదా, పనులు అండ్ వంట, దేవుడి దగ్గర సర్దుకోవడం అండ్ నేను రెడీ అవ్వడం, వాళ్ళని రెడీ చేయడం. పాపం చాలా బాగా ఓపికగా ఉన్నారు గైస్ నిజంగా. పాపం అలా ఏడుస్తూనే ఆడుతూనే ఉన్నారు. పాపం కొంచెం టీవీ చూస్తారనుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. మా పిల్లలు నాకు మంచిగా దాన్ని ఏంటి అంటారు సపోర్ట్ చేస్తారనమాట. వంట అయిపోయింది, పూజ అయిపోయింది అండ్ తాంబూలాలు ఇచ్చేసాను, పసుపు రాసాను. అంటే తాంబూలాలు ఇంకా ముత్తైదులు వస్తున్నారు. వీడియో కంటిన్యూగా చూడండి, తెలుస్తుంది. వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చక్కగా అందరికీ పసుపు రాసి బొట్లు పెట్టేసి అండ్ తాంబూలం అయితే ఇచ్చేసాను. మధ్యాహ్నం అయితే అవుతుంది గైస్. అదే ఫుడ్ కూడా తినాలి కాబట్టి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యాకైతే పిల్లలకైతే చక్కగా అయితే ఫుడ్ పెట్టాను. చూస్తున్నారు కదా, వేలేనండి నా ముత్తైదులు. చక్కగా తాంబూలం అయితే ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం ఏ లోటు లేకుండా అందరికీ బాగుండాలని చెప్పేసి అయితే నేను ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను అనమాట. నా ముగ్గురు లక్ష్మీదేవులతో ఇదే నా ఫస్ట్ మంచి వ్రతం అనమాట. ఇది నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది, నా వరలక్ష్మీదేవి వ్రతం. అంటే ప్రతి సంవత్సరం చేసుకున్నది వేరు గైస్, ఈ సంవత్సరం చేసుకున్నది వేరన్నమాట పిల్లలతోటి. ఇదిగోండి నా కూతురు చూస్తున్నారా, వ్రతం అయిపోయాక ఫుడ్ అయితే పెడుతున్నానండి. మా పెద్ద పాప అంటే జాను ఉంది చూసారా, జాను బొవ్వ తిందంటే అండి గారే తింటుందంట. పాపం అది గారె తింటుంది చూసారా, ఎంతో క్యూట్గా ఉన్నారు. నిజానికి ఈ డ్రెస్లో ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. మా పిల్లలు ముగ్గురు అయితే ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నారండి, అంత బాగున్నారనమాట పిల్లలు కూడా. పిల్లల గారెలతో పెరగడం అయితే చక్కగా తిన్నారండి. ఫుడ్ అయితే అలా కంప్లీట్ చేశారు. పిల్లలకి పెట్టేసాకి మాత్రమే నేను తిన్నానండి. దేవుడి దగ్గర ప్రసాదం అయితే తీసుకున్నాను అనమాట.
చాలా బాగా హ్యాపీగా ఉంది గైస్. ఈ రోజు అంతా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజంతా మా వారితో మంచిగా డే టైం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మా వారితోని పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట. ఎప్పుడు పిల్లలు నేనే చూసుకుంటూ ఉండేదాన్ని కదా, అందుకని ఈసారి అయితే అమ్మ, తమ్ముడు, అండ్ వాళ్ళ అక్క అండ్ నేను అండ్ వాళ్ళ డాడీ ఎంతమంది ఉన్నామన్నమాట ఇంట్లో. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ ఏంటి లాస్ట్ మీకు చెప్పాను కదా ఏంటి స్పెషల్ ఉందని చెప్పేసి. అండ్ ఇదేనండి స్పెషల్ అంటే మా గాయత్రి బర్త్డే అనమాట. మా పెద్ద పాప అయితే ఈ శ్రావణ మాసంలోనైతేనే పుట్టిందండి. మంగళవారంలో పుట్టిందనమాట. మంగళవారం నాడు శ్రావణ మాసంలో. చాలా హ్యాపీగా ఉంది నిజానికి. అన్నీ ఒకేసారి వచ్చేసినాయి అనమాట. వ్రతము అండ్ మా గాయత్రి బర్త్డే అంతా చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచిగా అయితే ఇంట్లోనే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు ఈవినింగ్. కేక్ తినిపించడం కాదండి, మా చిన్న పాపలు కూడా తినిపించేస్తారండి. చూసారు కదా ఈ వీడియో మొత్తంలో కేక్ ఎలా లాక్కుంటున్నారో. వీళ్ళు కూడా కేక్ తినేస్తున్నారు గైస్. కేక్ పెట్టచ్చో లేదో కూడా తెలియదు నాకు. ఈ మంత్లో కేక్ కూడా తినిపించేస్తున్నాను. అన్ని రకాలు పెట్టేయడమేనండి. అసలు నాకు ఏమీ తెలియట్లేదు. అలా పెడుతూనే ఉంటాను. పిల్లలకి ఆపకూడదు కదా అని చెప్పేసి ఆపట్లేదు అనమాట. ఏదో కొంచెం పెడుతున్నానండి, ఎక్కువ పెట్టట్లేదు అనుకోండి. కొంచెం అనమాట లైట్గా తగిలిస్తున్నాను అంతే నోటికి. ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే మంచిగా చేసాము. మంచిగా ఫొటోస్ తీసాము పాపకి. అండ్ ఇంకా అది మాత్రం మా పెద్ద పాప మాత్రం చాలా హ్యాపీ. అండ్ వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది నేను ఈ వీడియో పెట్టట్లేదు ఎందుకంటే వీడియో నేను రికార్డ్ చేయలేదనమాట. పాపనైతే ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసి మంచిగా పిక్స్ అయితే దిగాము. ఒక చిన్న మాట అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనం బర్త్డే రోజు క్యాండిల్స్ వెలిగిస్తాం కదండి, అవి మాత్రం మనం ఆర్పకూడదంట. అంటే ఊదకూడదంట. మనం దీపం పెట్టాలే కానీ దీపం ఆర్పకూడదంట. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది అవునా కాదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది గైస్ నేను క్యాండిల్స్ అక్కడ ఊదేసాం అనుకోండి, మాకు మర్చిపోయి ఊదేసాం అనమాట. అవి మ్యాజిక్ క్యాండిల్స్ అంట. అందుకని చెప్పేసి మేము క్యాండిల్స్ అయితే ఊదాము. ఎందుకంటే మ్యాజిక్ క్యాండిల్స్ కదా, వెలుగుతాయి అనేసి మళ్ళీ ఆర్పేసాం అనమాట. అలా ఆర్పోద్దు మీరు. నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు గైస్. ఎందుకంటే అది మంచిది కాదంట దీపం ఆర్పడం అన్నది. మేమైతే ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే మంచిగా చాలా బాగా చేసుకున్నాము. చాలా చాలా బాగా జరిగింది గైస్ బర్త్డే మాత్రం. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు అండ్ మా పిల్లలకి ఎప్పుడు ఉండాలి గైస్. మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ టు ఆల్. అందరికీ కూడా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. మీ కమెంట్స్ అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు, అవన్నీ నేను చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఫైనలీ మా పాప అయితే మంచిగా ఇలా పిక్స్ అయితే తీగాము అండ్ మంచి కామెడీ కూడా చేసాము. 2-3 వీడియోస్ కూడా తీసాము. ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై. ఇంతకీ మీరు ఎలా పూజ చేసుకున్నారో, ఎలా ఏం చేశారు ఏంటి అన్నది నాకు ఫుల్గా కామెంట్ చేయండి. మా వారైతే ఎత్తుకుని చూసారా, నన్ను అయితే కింద పడేశారు. నడుము పట్టేసిందంట. మా బుజ్జి పప్పలను అయితే ఫైనల్గా అయితే దిష్టి తీసేసానండి సాయంత్రం. మీరేమీ బెంగపడద్దు, దిష్టి తీయొద్దని ఏమీ చెప్పొద్దు, ఎందుకంటే తీసేసాను. మీ సపోర్ట్ ఇప్పుడు మా పిల్లలకి అండ్ అందరికీ ఉండాలి. థ్యాంక్స్ టు ఆల్. అందరికీ కూడా మంచిగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నందుకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్ అయితే మా బుజ్జి పాపలు అందరిది ఈ లుక్ అయితే వచ్చింది. మీకు ఈ లుక్ ఎలా ఉందో లేదు ఏంటి అని, మా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటో కింద కామెంట్ సెక్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫైనల్గా అయితే వీడియో అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.